Hello friends, welcome back to our channel Tech Researcher. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మీరు ఆడాసిటీ తెలుసు కదా. ఆడాసిటీ అంటే ఆడియో ఎడిటింగ్ చేసే ఒక సాఫ్ట్వేర్ అనమాట. అది వచ్చేసరికి విండోస్, మ్యాక్ బుక్ వీటిలోనైతే వర్క్ అవుతుంది. కానీ మీకు మొబైల్లో కూడా అదైతే ఇన్స్టాల్ చేసి అయితే చూపిస్తా. ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకొక వీడియో కూడా వస్తుంది. నేను షార్ట్‌లో చెప్పినట్టు ప్రీమియర్ ప్రో కూడా అయితే మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసి అయితే చూస్తాం. ప్రీమియర్ ప్రో అంటే ప్రీమియర్ ప్రో కాదు. ప్రీమియర్ ప్రో లాంటి యాప్ అనమాట. ఆ యాప్‌ని అయితే మీకు మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసి అయితే చూపిస్తానన్నమాట. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో కోసం వెయిట్ చేయాల్సిన పనే లేదు. అదే చాలా అంటే చాలా బాగుంది. మీరు క్రోమ్ బ్రౌజర్‌లోకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఈ విధంగా అయితే సెర్చ్ చేయండి. wavy.app అని అయితే సెర్చ్ చేసిన తర్వాత మీరు వెళ్ళిపోతారనమాట. ఒక వెబ్‌సైట్‌లోకి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మీకు ఈ విధమైన వెబ్‌సైట్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడైతే మీరు ఫైల్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ ఆడియో కావాలో ఆ ఆడియో అయితే తీసుకోండి. వీడియో నుంచి ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సెలెక్ట్ అని కింద ఈ సెలెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నాయిస్ రిడక్షన్ చేసుకోవాలనుకుంటే మీరు ఎఫెక్ట్స్‌లోకి సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్‌లోకి అయితే వెళ్ళిపోయి ఇక్కడ నాయిస్ రిడక్షన్‌లోకి అయితే వెళ్ళిపోయి ఇక్కడ గెట్ నాయిస్ ప్రొఫైల్ అని అయితే కనిపిస్తుంది కదా. ఈ 5 సెకండ్స్ నాయిస్ రిడక్షన్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ నాయిస్ ప్రొఫైల్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళిపోయి నాయిస్ రిడక్షన్‌లోకి అయితే వెళ్ళిపోయి ఇక్కడ కింద ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే నాయిస్ రిడక్షన్ అయితే అప్లై అయిపోయిందనమాట. చేసిన తర్వాత మీరు పైన ఎఫెక్ట్స్‌లోకి అయితే వెళ్ళిపోండి. ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫిల్టర్ కర్వ్ ఈక్యూ గాని, గ్రాఫికల్ కర్వ్ ఈక్యూ గాని సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. మేనేజ్‌లోకి వెళ్తే ఇక్కడ ఫ్యాక్టరీ ప్రీసెట్స్ అని అయితే కనిపిస్తుంది కదా. దాంట్లోకి వెళ్ళిపోయింది. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ బేస్ బూస్ట్ అని అయితే కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేయండి. మళ్ళీ అదే ఎఫెక్ట్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రిబుల్ బూస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఎఫెక్ట్స్‌లోకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కంప్రెసర్ అని అయితే కనిపిస్తుంది కదా. దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వేవ్స్ అనేది కొంచెం అయితే ఇంప్రూవ్ అవుతాయి. మళ్ళీ ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత నార్మలైజ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఆడియో అయితే రెడీగా ఉందన్నమాట. మీ ఆడియో ఇప్పుడు ఎలా వస్తుందంటే డీప్ అండ్ క్రిస్పీకి అయితే వస్తుంది. అంటే మీకు బేస్ వస్తది. అలాగే ట్రిబుల్స్ కూడా వోకల్స్ కూడా అయితే తీసుకుంటది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ రబీ సైనింగ్ ఆఫ్ టెక్ రీసెర్చర్. బై.